ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు హెడ్ అవుట్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైస్, April 7th అంతా మీరు జాబ్లో అయితే ఉంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మనకు మంత్లీ 25,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి గైస్. సో మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సంగలేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఈ నోటిఫికేషన్ మనకు హెడ్ అవుట్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. ఈ కంపెనీ వాళ్ళు అసోసియేట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. జస్ట్ 14 hours అయితే ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మాక్సిమం వీడియో చూస్తున్నట్టునే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే అప్లై అయితే చేసుకోండి గైస్. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క అసోసియేట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్, మనకు స్టార్టింగ్ శాలరీని 25,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. ఈ నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ అబౌట్ ది జాబ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక హెడ్ అవుట్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళ యొక్క క్వెరీస్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎఫెక్టివ్గా మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్తో అయితే కమ్యూనికేట్ అవుతూ వాళ్ళ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మీరు ఇంటర్నల్ టీమ్స్కి కూడా ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరైతే కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్, మీకైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టు మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సో మీరు 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెస్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ బోనస్ కనుక చూసుకుంటే ఏ ప్యాషన్ ఫర్ ట్రావెల్, అదేవిధంగా మీకు ఏమైనా యొక్క అసిస్టింగ్ ఏ గ్లోబల్ క్లయింటెల్లో ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు stijobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా మీరు అప్లై పైన అయితే క్లిక్ చేసేసాయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏదైతే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో సో ఇక డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా సో ఈమెయిల్, మొబైల్ నెంబర్, రెజ్యూమ్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్కి అయితే మీరు సో ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఇమ్మీడియట్గా 7th April కంతా మీరు జాయిన్ అవుతారని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అయితే అడుగుతున్నారు. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అన్ని ఇయర్స్ అయితే మెన్షన్ చేయండి. ఇన్ కేసు ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 to 1 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా ప్రజెంట్ మీరు వర్క్ చేస్తుంటే మీకు ప్రజెంట్ ఎంత సాలరీ వస్తుందో అది మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు
ఫిల్ చేసేసి సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మనకి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో దీపైతే క్లిక్ చేసేసేయండి గైస్. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి గైస్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో వచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.